ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి లభించింది. టన్నెల్లోని టీబీఎం మిషన్ కింద ఒక డెడ్ బాడీ కనిపించింది. శిథిలాల కింద ఒక కార్మికుడి చేయిని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. డ్రిల్లింగ్ చేస్తూ మృతదేహాన్ని తీసేందుకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎసికా ఎస్ఎల్బీసీ సహాయక చర్యల పురోగతిపై మరింత సమాచారం బాలకృష్ణ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో కీలక పురోగతి చూస్తున్నాం. 16వ రోజు సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్న సందర్భంలో టీబీఎం మిషన్ ఎక్కడైతే స్ట్రక్ అయిందో 14th కిలోమీటర్ 0 పాయింట్ దగ్గర తవ్వకాలు జరుగుతున్న సందర్భంలో ఒక చైని గుర్తించారు. సో ఆ టీబీఎంలో 4 ఉంటారన్న సమాచారంతో, పక్కా సమాచారంతో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న సందర్భంలో ఒక చైన్ని ఐడెంటిఫై చేశారు. సో డ్రిల్లింగ్ చేస్తూ ఆ మృతదేహాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు అయితే చాలా చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రానికి ఆ డెడ్ బాడీని బయటికి తీసే అవకాశం ఉంది. దీంతోపాటు ఎగ్జాక్ట్గా టీబీఎంలో 4 ఉంటారన్న పక్కా సమాచారం ఉంది. అందులో 2 ఇంజనీర్స్తో పాటు ఇద్దరు ఆపరేటర్లు కూడా ఉన్నారు. మొత్తంగా 4 ఉన్నారన్న పక్కా సమాచారంతో తవ్వకాలు జరుగుతున్న సందర్భంలో ఇప్పటికీ ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం. ఫస్ట్ చేయి మాత్రమే కనిపించింది. ఆ చేయిని క్లియర్ చేస్తూ చాలా ఫాస్ట్గా ఎక్స్కావేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు ర్యాట్ హోల్ మైనర్స్, రెస్క్యూ బృందం వాళ్ళంతా కూడా, సింగరేణికి సంబంధించిన టీం అంతా కూడా ఈ ఆపరేషన్స్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. ఇవాళ 16వ రోజు. సో చాలా కీలకమైన అప్డేట్గా చెప్పవచ్చు. ఎందుకంటే 16 రోజులుగా రెయిన్బోలో అయితే కష్టపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ వాడిన టెక్నాలజీ అంటూ ఏమీ లేదు. ఎన్జీఆర్ సంబంధించినటువంటి ఏదైతే ఐడెంటిఫికేషన్ చేసిన ఏరియా ఉందో ఆ ఏరియాలోనే 2 పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఏరియాలుగా డివైడ్ చేశారు. సో పార్ట్ ఏలో తవ్వకాలు జరిగినప్పటికీ కూడా ఎట్లాంటి ఆనవాళ్ళు లభించలేదు. సో ఆల్టర్నేట్గా పార్ట్ బి మీద ఫోకస్ పెట్టారు. ఇందులో ప్రత్యేకించి రెస్క్యూ టీమ్స్, ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి సంబంధించిన సిబ్బంది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. అక్కడ ఇవాళ తెల్లవారుజామున ఒక హ్యాండ్ కనిపించింది, చేయి కనిపించింది. సో పర్టికులర్గా ఆ ఏరియాలో 4 ఉంటారన్న సమాచారం ఉంది. అందులో కేవలం 1 ఫీట్ 2 ఫీట్ల డిస్టెన్స్లోనే మిగతా 3 కోసం కూడా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. మనం ఇవాళ నుంచి రోబోస్ రంగంలోకి దిగుతాయన్న ఒక సమాచారం ఉంది. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేసిన తర్వాత ఇవాళ నుంచి యాన్విక్ సంబంధించినటువంటి టీం, హైదరాబాద్ రిలేటెడ్ టీం ఇది. సో ఆ టీము రోబోటిక్స్ని ఆపరేట్ చేయడానికి ఇవాళ మొత్తం ఏర్పాట్లు చేసుకుంది. ఈ సందర్భంలోనే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం, మిగతా 3 మృతదేహాల కోసం కూడా అన్వేషణ సాగిస్తున్నారు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఎక్స్కావేషన్ చేయాలంటే ఒకవైపు తీవ్రమైనటువంటి మట్టిలో కూరుకుపోయినటువంటి ఫ్రంట్ పార్ట్ని ఒకవేళ కదిలిస్తే మాత్రం స్లైడింగ్ జరిగే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. వాటిని, ఆ స్లైడింగ్ని ఎదుర్కోవడానికి టీబీఎం ఒకసారి బ్రేక్ అయిన తర్వాత టీబీఎం 2 భాగాలుగా విడిపోయింది. వెనుకనున్నటువంటి శకలాలని, శిథిలాలని తొలగిస్తూ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఫ్రంట్ పార్ట్లో ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో రెస్క్యూ చేయడానికి లేకపోతే ఎస్కేప్ కావడానికి ఎట్లాంటి ఆస్కారం లేదు. సో అందుకనే టీబీఎం బ్యాక్ పార్ట్లో ఉన్నటువంటి ఏరియాని అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఐరన్ పార్టికల్స్ని, ఐరన్ ఐటమ్స్ని కూడా లోకో ద్వారా షిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చాలా చురుగ్గా కొనసాగుతుంది. దీన్ని పర్టికులర్గా మినిస్ట్రీకి సంబంధించిన అఫైర్స్, మినిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంటు, అట్లాగే రెస్క్యూ టీమ్స్ అన్నీ దాదాపు 14 ఏజెన్సీలు ఇందులో ఇన్వాల్వ్ అయి చేస్తున్నాయి. మద్రాస్ సంబంధించినటువంటి ఐఐటి నిపుణులు కూడా ఇందులో కీ రోల్ పోషిస్తున్నారు. దీంతోపాటు కేరళ నుంచి వచ్చినటువంటి డాగ్స్ మాయి అండ్ మేరీ, ఈ 2 డాగ్స్ కూడా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. ఎన్జీఆర్ ఇచ్చినటువంటి 2 లొకేషన్స్, అటు పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఏరియాలో కూడా ఎగ్జాక్ట్గా అదే లొకేషన్స్ని ఐడెంటిఫై చేశాయి. సో ఆ డాగ్స్లో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే వయనాడులో ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో 100 మంది చనిపోయిన ఘటనలో 64 మందిని ఈ 2 డాగ్సే ఐడెంటిఫై చేశాయి. 3 డాగ్స్ ఉంటే పర్టికులర్గా ఈ 2 డాగ్స్ని ఎస్ఎల్బీసీ టనల్కి తీసుకొచ్చారు. అక్కడ మొత్తం లొకేషన్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దాదాపు 7 o'clock లోపలికి వెళ్తే 6 గంటల పాటు సుమారుగా టన్నెల్లో లోపల ఈ కెడావర్ డాగ్స్ ఉన్నాయి. సో ఆ ఐడెంటిఫై చేసిన ఏరియాలోనే వాళ్ళు ఎగ్జాక్ట్గా లొకేషన్స్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. చాలా కీలకమైన పురోగతి అని చెప్పవచ్చు. ఎందుకంటే 16 రోజులుగా కుటుంబ సభ్యుల నుంచి చాలా ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం అనేది ఒక రిజల్ట్గా కనిపిస్తుంది. ఇంతవరకు జరిగిన ప్రయత్నాల్లో పగలు జరుగుతున్నటువంటి కష్టాల్లో రెస్క్యూ టీమ్స్ నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్స్, అట్లాగే రెస్క్యూ టీమ్ని మానిటరింగ్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంటు, అట్లాగే సింగరేణి డిపార్ట్మెంటు, ఎస్పీడీసీఎల్, చాలా డిపార్ట్మెంట్స్, దాదాపు 12 డిపార్ట్మెంట్స్ ఇందులో సొరంగం సంబంధించినటువంటి ఐడియా ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. జేపీ కంపెనీ ఉంది, రాబిన్స్ గ్రూప్ ఉంది. ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. పీఎం ఆఫీస్ నుంచి కూడా రెగ్యులర్గా మానిటరింగ్ జరుగుతుంది. సీఎంఓ నుంచి కూడా ఎవ్రీ మినిట్ కూడా అప్డేట్ తీసుకుంటా ఉన్నారు. సో ఇవాళ వచ్చినటువంటి కీలకమైన పురోగతి నేపథ్యంలో క్యాబిన్లో మిగతా 3 డెడ్ బాడీస్ కోసం అన్వేషణ అయితే తీవ్రంగా కొనసాగుతుంది. ఆ అప్డేట్ కూడా మరి ఈ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఇవాళ గుర్తించినటువంటి చెయ్యి ఏదైతే గుర్తించిందో అది
తీయడం కూడా చాలా కష్టసాధ్యమైన పని, సాహసంతో కూడుకున్న పని. ఎందుకంటే పైనుంచి స్లైడింగ్ జరిగే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే చాలా ఒక సున్నపరాయి, అట్లాగే ఏదైతే సాయిల్ హార్డ్ సాయిల్ పూర్తిగా సెమీ సాయిల్ పూర్తి స్థాయిలో సాలిడ్గా మారిపోయింది, చాలా గట్టిగా మారిపోయింది. సిమెంట్ కాంక్రీట్ మిక్స్ చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఆ ఏరియా అంతా దాదాపు 8 ఫీట్ల దూరంలో తవ్వుతున్నారు కాబట్టి ఆ లోతు తవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చాలా డ్రిల్ చేయడం చాలా కష్టసాధ్యమైన పని. ఒకవైపు స్లైడింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఇండియన్ ఆర్మీ, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళంతా కూడా మెయిన్గా ఫోకస్ రెస్క్యూ టీమ్ చేస్తున్నటువంటి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ ఎట్లాంటి స్లైడింగ్ జరగకుండా, స్లైడింగ్ జరిగితే ఎట్లాంటి ప్రికాషన్ తీసుకోవాలనే ప్లాన్ బిని అమలు చేస్తూ పార్ట్ బి ఏరియాలో టన్నెల్ బోర్ మిషన్ టీబీఎం ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ క్యాబిన్లో మనోజ్ కుమార్ అట్లాగే శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా ఇంజనీరు. మనోజ్ కుమార్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నా గ్రామానికి సంబంధించిన వ్యక్తి, శ్రీనివాస్ వచ్చేసి ఈయన ఉత్తరప్రదేశ్ సంబంధించి చందౌరి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇంకా 2 ఆపరేటర్లు ఉన్నారని చెప్తున్నారు. ఆ 2 ఆపరేటర్లో కూడా ఒకరు గురుప్రీత్ సింగ్ పంజాబ్ ఏరియా తరంతారా డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి, మరో ఆపరేటర్ సన్నీ సింగ్ ఈయన జమ్మూ కాశ్మీర్. వీళ్ళంతా కూడా సుదీర్ఘంగా టన్నెల్ విభాగంలో పనిచేస్తున్నారు. పర్టికులర్గా ఈ ఏరియాలో జేపీ ఎస్ఎల్బీసీ కంపెనీలో దాదాపు 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ టీము వాళ్ళంతా కూడా 8 మంది ఆచూకీ, మిగతా పార్ట్ ఏలో 4 ఫోకస్ చేస్తున్నారు. పార్ట్ బిలో ఉన్నటువంటి 4 మీద కూడా ఈ ఎక్స్కావేషన్ వర్క్ అయితే సీరియస్గా జరుగుతుంది. మరీ అప్డేట్ మళ్ళీ ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఓటు జ్యోతి.